హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానము చేసుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వాక్యము. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. అలాగే 24:14 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుండేది ఏమంటే, నీ ఆశ భంగము కానేరదు. చెప్పండి అందరూ, నీ ఆశ భంగము కానేరదు. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. పక్కనలతో చెప్తారా, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మన ఆశలు ఏమి కావంట? మన ఆశలు ఏమి కావంట? ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసయ్య చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కూడా ఇక్కడ వీడియో కెమెరా ఉంటుంది, దయచేసి ఇటు పారాడొద్దండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటూ ఉన్నాడు, ముందుగతి రానే నీ ఆశ, ముందుగతి నా ఆశ. హల్లెలూయా. ఏమి కాదంట మన ఆశలు? మనిషి ఎలాంటి వ్యక్తి అని హిస్టరీ కూడా మాట్లాడుతుంది. మనిషి ఎలాంటి వ్యక్తి? మనిషి ఆశ జీవి కదా. అరిస్టాటిల్ అనేటువంటి వ్యక్తి చెప్తున్నాడు, మనిషి ఆశాజీవి. నాకు ఆశలే లేవు అనేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు కూడా లేరు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ అనేది ఉంటుంది. పండు ముసలి వ్యక్తి కూడా ఇంకా సమాధిలోనికి వెళ్ళిపోతాను అనేటువంటి సమయంలో కూడా మనం అడిగితే ఏదో ఒక మాట బ్రతకాలని ఆశ ఉంది అని చెప్తారు. హల్లెలూయా. అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. హల్లెలూయా. మన ఆశలు ఏమి కావంట? భంగము కాదు. ఆశకు ఆపోజిట్ ఏది? నిరాశ. హల్లెలూయా. అయితే నిరాశలో ఉన్నటువంటి వారికి సైతము దేవుని యొక్క వాక్యము ఏమి చేస్తుంది అంటే ఆశలను కలగజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, ఇంకా నా ఆశలన్నీ అడుగంటిపోయినాయి అని చెప్తా ఉంటాం. నాకు ఇంకా భూమి మీద ఉండేది ఒకే ఒక ఆశ, ఆ ఆశ తీరలేదు కాబట్టి నాకు ఇంకా ఏ ఆశలు లేవు అంటారు. అంతా అబద్ధమే. ప్రైజ్ ది లార్డ్. ఒక ఆశ ఉందనుకో, ఆ ఆశ తీరిన తర్వాత మరి ఇంకొక ఆశ అనేది కలుగుతుంది. హల్లెలూయా. ఇది సహజం. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, ముందుగతి రానే వచ్చును, నీ ఆశ
ఇంకా ఇప్పటి వరకు నాకు మంచి గతే లేదు, మరి ఇక ముందుకు మంచి స్థితి, పరిస్థితి, గతి ఉందా అంటే దేవుని వాక్యం చెప్తుంది, ముందుకు నీకు మంచి గతి కలుగును. అంటే మంచి స్థితి, పరిస్థితి కలుగుతుంది. నీ ఆశ భంగము కానేరదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు, నీ ఆశ ఏమి కాదంట, భంగము కాదు. అయితే ప్రియులారా, మన ఆశ భంగము కాకూడదు అంటే మనము ఏ విధమైన ఆశలు కలిగి ఉండాలి అని వాక్యము సెలవిస్తుంది. అంటే దేవుని వాక్యంలో మనం చూసుకుందాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే గదా ఈ మాట రాయబడెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, ఒక రైతును మనం చూస్తూ ఉన్నాము. పొలాన్ని దున్నేవాడు కూడా ఏ విధంగా దున్నాలంట? ఆశతో దున్నాలి. విత్తనము విత్తేవాడు కూడా ఏ విధంగా విత్తాలి? ఆశతో విత్తనము విత్తాలి. పంట కోసిన తర్వాత కళ్ళెమును దుక్కువాడు, అంటే పంటను సమకూర్చుకునేటువంటి వాడు కూడా ఏ విధంగా త్రొక్కించాలంట పంటను? ఆశతో. అంటే ఆశతో మనము చేసినప్పుడు ఆశ సంపూర్ణం చేయబడుతుంది. హల్లెలూయా. దేవుని ఆలయానికి వచ్చుచున్నటువంటి మనము కూడా నిరాశతో రావాలన్నా, ఆశతో రావాలన్నా, ఉత్సాహంగా రావాలన్నా, నిరుత్సాహంగా రావాలన్నా? మరి ఎందుకు అంత మొక్కలను బుర్రకు పెట్టి చూస్తున్నారు? ఏ విధంగా రావాలి? నవ్వండి. ఉత్సాహంగా వస్తాము, ఉల్లాసంగా వస్తాము, సంతోషంగా వస్తాము, ఆనందంగా వస్తాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషము ఉంటున్నది. నీకున్నటువంటి నిరాశలో కూడా ఆశను కలగజేస్తుంది, ఆశను పరిపక్వం చేస్తుంది, ఆశను పూర్తి చేసేది దేవుని సన్నిధి. హల్లెలూయా. అందుకోసమే వచ్చువాడు ఆశతో రావాలి, వాక్యము చెప్పేవారు ఆశతో చెప్పాలి, వినేవారు. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము, ఒక రైతు విషయంలో మాట్లాడుతున్నాడు. దున్నువాడు కానీ, విత్తువాడు కానీ, కళ్ళెంను పంటలో పాలు పొందువాడు కానీ, పంటను కోసిన తర్వాత కళ్ళాన్ని త్రొక్కించేవాడు కానీ ఆశతో పని చేయాలి. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చేటువంటి మన జీవితంలో కూడా మనకు ఏ ఉండాలి? ఆశ. ఆశ కదా. మనం ఒక పాట పాడతాం, ఆశలన్నీ తీర్చవా ప్రభు, నాశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని, నిరీక్షణ కలిగి ఎదురు చూచుచుంటిని. నెదరిన మనసు, నలిగిన హృదయం, చెదరిన మనసు, నలిగిన హృదయం, ఎండిన ఎముకనై నేనుంటిని, ఎండిన ఎముకనై నేనుంటిని. ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు, ఆశలన్నీ నీ మీదనే తీర్చవా ప్రభు. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు.
ఆశాభంగము కాదు. ఆశాభంగము కాదు. ఇప్పటి వరకు నీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంతవరకు నీ స్థితి ఎలాగైనా ఉన్ని, పరిశుద్ధాత్మ దేవుడు 24వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, 14వ వచనంలో సామెతలో, ముందుకు నీకు మంచి గతి కలుగును. హల్లెలూయా. ఎలాంటి మనకు పరిస్థితులు ఏర్పడతాయంట, ఇంతవరకు మన యొక్క స్థితి కానీ, మన పరిస్థితి కానీ, మన గతి కానీ ఒకలాగా ఉండొచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండేది ఏమంటే, ముందుకు నీకు మంచి గతి కలుగును. నీ ఆశ ఏమి కాదు, నీ ఆశ ఏమి కాదు, భంగము కాదు. హల్లెలూయా. ఆశలు చాలా రకాలుగా ఉన్నాయి. దేవుని బిడ్డలకు ఎలాంటి ఆశలు ఉండాలి? ఆశలు అమ్మా పరలోకము కొరకు, అంటే ఆత్మ సంబంధమైన ఆశలు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ఆశలు చాలా రకాలుగా ఉన్నాయి. ప్రియులారా, చూస్తూ ఉన్నాము, లోక సంబంధమైన ఆశలు, తర్వాత మనము శరీర సంబంధమైన ఆశలు, ఆత్మ సంబంధమైన ఆశలు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మనము లోకములో ఉన్నను, లోకం విషయంలో మనం ఏమి కావాలని పౌలు భక్తుడు చెప్తున్నాడు, చనిపోవాలి. చెప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. మనము శరీరములో ఉన్నను, శరీర సంబంధమైనటువంటి ఆశలు, కోరికల విషయంలో మనం ఏమైపోవాలి? చనిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నాలో జీవించుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనము శరీరములో ఉన్నను, మన యొక్క శరీరమును నా దేవుడు ఏం చేసుకున్నాడు? నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల నేను వానిని పాడు చేస్తాను. హల్లెలూయా. అంటే మనము దేహములో ఉన్నను, మనము ఏ సంబంధులము? దేవుని సంబంధులము, ఆత్మ సంబంధులము, పరలోక సంబంధులము, మనము దైవత్వానికి సంబంధించినటువంటి వారం. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈ కాలంలో ఆత్మ సంబంధమైనటువంటి వారమైన మన జీవితంలో ఆత్మ సంబంధులమని చెబుతూ కూడా కొన్ని పరిస్థితుల్లో మనం చూసుకున్నట్లయితే కొందరి జీవితాలలో ఆత్మ సంబంధులే, కానీ శరీరము ప్రకారంగా నడుచుకునేటువంటి వారు లేకపోలేదు. ప్రియులారా, దేవుని వాక్యము సెలవిచ్చేది ఏమంటే, పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటున్నాడు, శరీరమునకు ఆత్మకు నిరంతరము కూడా ఏమి జరుగుతూ ఉన్నదంటే పోరాటము జరుగుతూ ఉంది. హల్లెలూయా. కానీ మన జీవితంలో కూడా మనం ఎంత ఆత్మ సంబంధులమైనా, ఎంత వాక్యము తెలిసినప్పటికీ కూడా అనేక విషయాలలో శరీరానికి ఆత్మకు ఏమి కలుగుతూ ఉంటుంది? పోరాటము కలుగుతూ ఉంటుంది. కానీ ఒకటి మనము గుర్తించాలి, నేను ఏ సంబంధిని? నేను ఏ సంబంధిని? ఆత్మ సంబంధిని. నేను ఏ సంబంధిని? దేవుని సంబంధి. దేవుని సంబంధులకు లోకముతో సంబంధం ఉందా? లేదు. మనము లోకములో జీవిస్తూ ఉన్నను, లోకమునకు మనం ఏమి కావాలి అంటే ఆత్మ సంబంధులు వెలుగై ఉండాలి. హల్లెలూయా. మన వెలుగు లోకములో ప్రకాశించేదిగా ఉండాలి. ఆత్మ సంబంధులమైన మనము మన సత్క్రియల చేత లోకాన్ని మనము మన ప్రభు దగ్గరకు ఆకర్షించేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే దేవుని ప్రజలమైనటువంటి మన జీవితంలో
దేవుని వాక్యంలో పౌలు భక్తుడు, మీరు ఆత్మ సంబంధులు కాబట్టి మీరు పోక్రీ మాటలు, సరుసోక్తులు, కల్పనా కథలు, ముస్లమ్మ ముచ్చట్లు వీటన్నిటిని మీరు విసర్జించండి. మీరు ఎవరు? గట్టిగా చెప్పండి. మనము ఎవరము? దేవుని సంబంధులు. మనము ఎవరము? ఆత్మ సంబంధులము. మనము ఎవరము? పరలోకం సంబంధం. అంటే మనలో ఎక్కడ కోసినా మన రక్తంలో, మన నరములలో, మన కీళ్లలో, మన ఎముకలలో ఏది ఉండాలి అంటే దేవుని స్వభావమే వెలువడాలి. మన నోటి మాట కానీ, మన హృదయ ధ్యానము కానీ, మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ, మన భక్తి కానీ దేనిని చూపించాలి అంటే పరమందున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుని లోకానికి మన ద్వారా ప్రత్యక్షపరచబడేటువంటి ఒక సాధనముగా మనం ఉండాలని యేసు ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు ఆయన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఈ లోకమునకు మన నిమిత్తమై మనుష్య కుమారుడుగా పరిశుద్ధాత్మ చేత ఈ లోకానికి పంపబడినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడైనా కూడా యేసు ప్రభులో పాపము ఉంది అని స్థాపించడానికి వచ్చినటువంటి వారు ఎవరైనా పాపం ఉందని స్థాపించగలిగారా? లేదు. ఆయనను పరిశీలిస్తూ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో, మన జీవితంలో కూడా బైబిల్ చదువుతూ ఉంటే మనలో ఉన్న లోపాలు, పాపాలే కనిపిస్తాయి. కానీ యేసు ప్రభు పరిశుద్ధుడుగానే కనిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి ఈ ఆశ ఉంది? నేను యేసు ప్రభుకు ఒక ఘనమైన పాత్రగా, ఒక యోగ్యమైన పాత్రగా, ఒక పరిశుద్ధమైన పాత్రగా, నేను యేసు క్రీస్తు ప్రభును ఈ మట్టి శరీరంలో ఉన్న నా ద్వారా మహిమా స్వరూపేణుడు యేసును లోకానికి ప్రత్యక్షపరచాలి, పరిచయము చేయాలని ఎంతమంది ఆశపడుతూ ఉన్నారు? నిజమేనా? ఒక్కసారి ప్రభువా నా యొక్క క్రియల ద్వారా మోకరించి ఒక్కసారి ప్రభుని అడగండి. దేవా, నువ్వు నా ఆశలు తీరుస్తావు, అయితే నేను నీ ఆశను తీర్చేటువంటి ఒక ఘనమైన పాత్రగా నన్ను చేయవా అని మోకరించి ఒక మాట ప్రభుని అడగండి. దేవా, నేను ఈ లోకానికి నా ద్వారా నేను నిన్ను చూపించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. నా ద్వారా ఈ లోకానికి యేసయ్య నిన్ను చూపించాలని ఇష్టపడుతూ ఉన్నాను. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో మనము ఏ విధంగా ఉండాలంటే, పేతురు పత్రికలో మనం చూసుకుందాము ప్రియులారా. పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. మొదటి పేతురు మీరును పరిశుద్ధులై యుండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు ఈ యొక్క పత్రికను, అపోస్తలుడైన పేతురు. ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక. ఏమంటమ్మా? పూర్వపు మీ అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక, ప్రభువుని ఎరగక మునుపు, ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించక మునుపు, దేవుని సన్నిధికి రాక మునుపు, ప్రభువుని మన హృదయంలో చేర్చుకొనక మునుపు మనం అజ్ఞానంలో ఉన్నాం. ఆ దశలో మనము తెలిసి తెలియక ఎన్నో
విషయాల్లో తప్పిపోయి మనము మనకున్నటువంటి ఊహ ప్రకారంగా, శరీరము ప్రేరేపించినటువంటి ఆశల ప్రకారంగా మనము అనుసరించి నడుచుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏమంట, మీరు అజ్ఞాన దశలో మీరు అనుసరించినట్టుగా మీరు ఉండకూడదు. అజ్ఞాన దశలో మీరు ప్రవర్తించినట్టుగా ఇప్పుడు ప్రవర్తించకూడదు. ఎందుకు అంటే ఇప్పుడు మీ హృదయాలకు ఒక జ్ఞానం కలిగింది. హల్లెలూయా. ఏ జ్ఞానం కలిగింది? ఏ జ్ఞానం మనకు వచ్చింది? దైవ జ్ఞానం మనకు వచ్చింది. దైవ జ్ఞానం ఏ జ్ఞానం అంటే, మునుపు నేను చీకటిలో ఉంటిని, ఇప్పుడు ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క వెలుగులోనికి నేను పిలువబడ్డాను. నేను ఎవరును అంటే, నేను ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, నేను పరిశుద్ధమైనటువంటి జనమును, నేను దేవుని సొత్తై నా ప్రజనై ఉన్నాను. ఒకప్పుడు కనికరింపబడలేదు, ఇప్పుడు దేవుని చేత కనికరించబడ్డాను. ఒకప్పుడు అజ్ఞానంలో నేనుంటి, పాపంలో నేనుంటి, ఒకప్పుడు నా జీవితమే ఒకలాగా ఉండేది. అయితే నా దేవుడు పాపములో నుండి మనల్ని ఎక్కడికి నడిపించినాడు? పరిశుద్ధతలోనికి. హల్లెలూయా. మనం చూస్తున్నాము, అజ్ఞాన దశలో నుంచి జ్ఞాన దశలోనికి ప్రభు మనల్ని నడిపించినాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే, అన్యజనులమైనటువంటి మనలను, వాగ్దాన నిబంధన లేనటువంటి మనలను దేవునితో కూడా వాగ్దాన నిబంధనలు కలిగినటువంటి ఇజ్రాయేలు ప్రజలతో సహపౌరత్వము కలిగినటువంటి వారిగా మనల్ని చేసి ఉన్నాడు. హల్లెలూయా. అందును బట్టి వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మునుపు మీకున్నటువంటి అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలను అనుసరించి మీరు ప్రవర్తించొద్దండి. హల్లెలూయా. ఏ విధంగా ప్రవర్తించకూడదు? అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశల ప్రకారంగా మీరేం చేయకూడదు? ప్రవర్తించకూడదు. మిమ్మును పిలిచినటువంటి ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మన ఆశ ఏమై ఉండాలి? మన ఆశ ఏమై ఉండాలి? పరిశుద్ధతే అయి ఉండాలి. మన శ్వాస ఏమై ఉండాలి? మన ఊపిరి ఏమై ఉండాలి? మన ప్రాణము ఏమై ఉండాలి? పరిశుద్ధత. పరిశుద్ధత. ఆశలు, లోకము, వ్యక్తులు ప్రేరేపిస్తగా ప్రభు చెప్తున్నాడు, దానికి ఒప్పుకోవద్దు. హల్లెలూయా. ప్రియులారా, అందుకోసమే ఆ ఆశలు మన శరీరం ప్రేరేపిస్తుంది. ఎందుకంటే లోకంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము, పాప భూయిష్టమైన ఈ ప్రపంచంలో మనం ఉన్నాము. పాపానికి ప్రేరేపిస్తూ ఉంటాడు సాతానుడు. అయితే ప్రభు చెప్తున్నాడు, ఆశల ప్రకారంగా నీవు ప్రవర్తించొద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే ఆశలను అణుచుకోలేక, శరీరాన్ని అణుచుకోలేక, ఆశలను ఆపుకోలేక ఎన్ని కుటుంబాలు పతనమవుతూ ఉన్నాయి, ఎన్ని కుటుంబాలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా కదా. అంటే వారు మునుపు ఆ విధంగా ఉన్నాము, కానీ ఇప్పుడు మనకు ఒక జ్ఞానం వచ్చింది. దేవుని బిడ్డలము అనేటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అంటే, ప్రభువు పరిశుద్ధుడైన ప్రకారంగా మనము. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఆయన పాపులనే పిలువ వచ్చినాడు కానీ నీతిమంతులను, రోగులకి కొరకే ఆయన వచ్చినాడు కానీ ఆరోగ్యవంతుల కొరకు రాలేదు. ఆ పాపులను జీవితాలను మార్చబడిన తర్వాత మనం ఏ విధంగా నడుచుకోవాలి? పరిశుద్ధంగా నడుచుకోవాలి కదా. అందును బట్టి దేవుని పిల్లలము అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితంలో ఇంకా లోక సంబంధమైన, శరీర సంబంధమైన ఆశలు, కోరికలు ఏవైనా ఉన్నట్లయితే నా ప్రభు చెప్పేది ఏమంటే, నువ్వు దేవుని వెలుగు సంబంధివి,
దాని ప్రకారంగా నువ్వు నడుచుకోవద్దు. దానిని వదిలిపెట్టి నేను పరిశుద్ధుడైన ప్రకారము నీ ప్రవర్తన అంతటిలో కూడా నువ్వు ఏ విధంగా కనిపించాలి? ఏ విధంగా కనిపించాలి? యవన బిడ్డలు ఏ విధంగా కనిపించాలి? పరిశుద్ధంగా కదా. మన జీవితాలను మనము పాడు చేసుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాలను మనము పరిశుద్ధంగా మనం ఉంచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. లోకంలో ఆకర్షణ, ఒక ఆడపిల్లకు మగపిల్లోడు అంటే ఆకర్షణ, మగపిల్లవానికి ఆడపిల్ల అంటే ఆకర్షణ. ఆ ఆకర్షణ కాస్త ప్రేమ, ఆ ప్రేమ చివరికి చాలా హీనమైనటువంటి స్థితికి, వారి దేహాలను పాడు చేసుకునేటువంటి పరిస్థితులకు వస్తారు. అందుకే ప్రభు చెప్పేది ఏమంటే, యవనస్తులారా మీ యవనంను బట్టి, బిడ్డలు శ్యామ్ నా వైపే చూడాలి, మీరు తలలు దించే పనే లేదు. యవనస్తులారా మీ యవనంను బట్టి ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయకూడదు, ఎవ్వరు మిమ్మల్ని ఏం చేయకూడదు, తృణీకరించకూడదు. చెప్పాలి. ఆ రోజు రూతును గురించి చెప్తున్నారు కదా. దేవుని వాక్యం రూతు విషయంలో ఏమని చెప్తుంది? మునుపటి ప్రవర్తన కంటే ఇప్పటి ప్రవర్తన మరి ఎక్కువైంది. ఆ బిడ్డ సత్ప్రవర్తన కలిగి ఉంది. హల్లెలూయా. కొట్టే వాళ్ళు గట్టిగా కొట్టండి, ప్రభుకు మహిమ కలుగులాగున. హల్లెలూయా. మన జీవితంలో మన ప్రవర్తన విషయంలో ఎక్కడే కానీ వేలు పెట్టి చూపించే పరిస్థితులు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. వివాహాలు అయినటువంటి వారి జీవితంలో కూడా చూసుకున్నట్లయితే, లోకంలో భర్త ఉంటారు పరపురుషులు, భార్య ఉంటుంది పరస్త్రీ. ఇది తప్పు. అజ్ఞానంలో నీవు ఆ విధంగా చేసినావేమో, కానీ ప్రభువులోనికి వచ్చిన తర్వాత, నీ జీవితము వెలిగించబడిన తర్వాత మనకు స్త్రీ వ్యామోహమే కానీ పురుష వ్యామోహమే కానీ ఉండకూడదు. మనము ఎవరము అంటే, పరిశుద్ధ వివాహము చేత దేవుని సన్నిధిలో సముఖములో జతపరచబడి, ఎవరితో జతపరచబడ్డామో వారితోనే మన జీవితము అంతమైపోవాలి. అర్ధాంతరంగా భార్యను కోల్పోయినా భర్తను కోల్పోయినా మన ఘటములను పరిశుద్ధంగానే కాపాడుకోవాలి. అందును బట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు. మునుపు అజ్ఞాన దశలో ఉంటిరి, అజ్ఞాన దశలో ప్రవర్తించినట్లు మీరు ఇప్పుడు ఏం కాకూడదు, ఏం చేయకూడదు, ప్రవర్తించకూడదు. నన్ను ఆయన పట్టించుకోడు, అందుకే నేను ఇట్లయినాను. పట్టించుకోకపోయినాను, దేవుని ఎరిగి ఉన్నావు, ఆయనే నీకు సమస్తమై ఉంటున్నాడు. నిన్ను భరించువాడు నీకు భర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. నీ వైద్యవేపు నిందను మర్చున్నట్లుగా ఆయన నీకు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, మన జీవితాలలో ప్రభు కొరకు మనకు ఒక ఆశ ఉండాలి. ఏం ఆశ ఉండాలి? నేను ఈ లోకంలో ఒక పరిశుద్ధమైన స్త్రీగా ఉండాలి, నేను ఈ లోకంలో ఒక పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి పురుషుడిగా నేను ఉండాలి. నా యొక్క ఊహలో కానీ, నా చూపులలో కానీ, నా కళలో కానీ, నా ఏ విషయాలలో కానీ నాలో పాపం అనేది రాకూడదు. శరీరంలో ఉన్నాము, ఒకవేళ వచ్చినా వెంటనే మోకరించాలి. దేవా, నాకు ఈ ఆలోచనలు రాకూడదయ్యా, నేను పరిశుద్ధులను, పరిశుద్ధమైన ఈ దేహంలో అపవిత్రతకు చోటు లేదు. నాకు ఆశ ఉంది, నేను పరిశుద్ధంగా బ్రతకాలని. నన్ను కాల్చవా? నీ అగ్ని చేత నన్ను కాల్చవా? నీ యొక్క అగ్ని చేత నన్ను పరిశుద్ధపరచవా? కదా. యెషయి భక్తుడు ఏమంటున్నాడు? దేవా, నేను అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో ఉన్నాను, అపవిత్రమైనటువంటి జనుల మధ్యలో నేను సంచరిస్తూ ఉన్నాను. దేవా, నేను అపవిత్రుడిని అవుతూ ఉన్నానయ్యా. బలిపీఠము దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కారు నిప్పుతో నా పెదవులను తగిలించి కాల్చివేయవా? హల్లెలూయా. భక్తుడు అడుగుతూ ఉన్నాడు, నన్ను నీ యొక్క అగ్ని చేత ఏం చేయాలి? కాల్చు, నన్ను పరిశుద్ధపరచు, నాలో ఎలాంటి లోపము కానీ, కల్మిషము కానీ, దోషము కానీ, అపరాధము కానీ లేకుండా నన్ను శుద్ధీకరించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా యొక్క ప్రభువు కోరుకుంటున్నాడు,
అజ్ఞాన దశలో మీకున్నటువంటి ఆశలను అనుసరించి మీరేం చేయకూడదు, నడుచుకొనకూడదు, ప్రవర్తించకూడదు అని చెబుతూ ప్రభు చెప్పేదంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారంగా మీరు కూడా ఏం చేయాలి, పరిశుద్ధతను కలిగి జీవించండి అని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మన జీవితంలో అనేక విషయాలలో మనము ఎందుకు మన ఆశలు తీరడము లేదంటే మన ఆశ ప్రకారంగా మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నాడు, నీ ఆశ భంగము కానేరదు, ముందుకు నీకు మంచి గతి కలుగుతుంది, రానే వచ్చును. హల్లెలూయా. ఎప్పుడు అంటే ఆయన మనస్సు ఎరిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి మనము నడుచుకున్నప్పుడు. మొదటి యోహాను పత్రికలో మనం చూస్తున్నాము, లోకము దాని ఆశయు అన్ని గతించిపోతాయి, కానీ తండ్రి చిత్తము చేయువాడు నిరంతరము ఏం చేస్తున్నాడు, నిలుస్తాడు. సూర్యుని వలె అది వెలుగు ప్రకాశిస్తుంది. హల్లెలూయా. అందును బట్టి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, లోకము శరీరము అంతా గతించిపోతుంది, కానీ ఈ లోకంలో మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మకు చావు. నువ్వు ఆత్మను ఎంత కాపాడుకుంటూ పరిశుద్ధంగా నీ ఘటాన్ని కాపాడుకుంటూ ఉంటావో, పరిశుద్ధుల ఎదుట, సంఘము ఎదుట, తండ్రి ఎదుట దేవుడు మనకు బహుమానాలను అందించేవాడుగా ఉంటూ ఉన్నాడు. నీతి కిరీటం, అక్షయ కిరీటం, వాడబారని మహిమా కిరీటాలను నా దేవుడు మనకు దయచేసేటువంటి ప్రభు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి ప్రియులారా, మనం ఏ ఆశ కలిగి ఉండాలి శరీరంలో? శరీర ఆశల, లోకాశల? అమ్మా, నిద్రపోయే వాళ్ళందరూ కూడా హల్లెలూయా చెప్పండి. మంచిది, చాలా మంచిది. ఇప్పుడు లేచిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. మెలకువతో ఉన్నవారు హల్లెలూయా. మేము ఏమీ అనుకోము, మీ కళ్ళు భారంగా ఉండేది నాకు ముందర లైన్లో కనిపిస్తూ ఉన్నాయి. మీకు నిద్ర వస్తున్నట్లయితే మీరు వెళ్ళి బాగా కళ్ళు కడుక్కోండి. దేవుడు మీ హృదయ వాంఛలను తీర్చబోతూ ఉన్నాడు. మీ ఆశలను నా దేవుడు సంపూర్ణం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మనము మరొక లేఖన భాగాన్ని మనం చూసుకుందాము ప్రియులారా. కీర్తనలు 78, 18వ వచనము. వారు తమ ఆశ కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. హల్లెలూయా. చూస్తున్నాము ప్రియులారా, ఇజ్రాయేలీల ప్రజలు వారు ఐగుప్తు నుండి మోషే ద్వారా వెలుపలికి ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు అరణ్యములో వారు ప్రభుని శోధించడమే కాదు, కానీ అనేక రకాలుగా ఏమి చేస్తూ ఉన్నారు అంటే 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే వారు ఆశ కొలది ఆహారంను అడుగుచూ ఏం చేస్తూ ఉన్నారు కదా. ఆకాశం నుండి మన్నా వారి కొరకు కురిపించబడుతూ ఉంది, బండలో నుంచి నీళ్లు రప్పించబడ్డాయి. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ఆశ ఏమి, ఎప్పుడు ఇదే కొత్తిమీర గింజలు లాంటి తెల్లటి మన్నానేనా, ఇంకా వేరే ఆహారం మాకు వద్దా అని అడుగుతూ ఉన్నారు, శోధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నా ప్రభువు నిజంగా వారికి ఏది కావాలన్న పూరిళ్ళు, మాంసాలు, కాకరకాయలు, బీరకాయలు అన్నీ ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారి యొక్కట వస్త్రాలు పాతగిల్లలేదు, చెప్పులు అరిగిపోకోకుండా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అయినా వాళ్ళ ఆశ తీరలేదు. నిజంగా చూస్తున్నాము 30వ వచనంలో, వారి ఆశ తీరకు మునుపే ఆహారము ఇంకా వాళ్ళ నోటిలోనే ఉండగానే దేవుని కోపము వారి మీదికి దిగెను. ప్రియులారా, అంటే వారి ఆశలు హద్దే లేదు. ఏమి లేదు, ఆశకు హద్దే లేదు కదా. నిజమే, ఆశకు
అంటే ప్రభువుని కలిగినటువంటి మన జీవితంలో ఎప్పుడైతే మనం కోరుకున్నది, మనం ఆశించినది దేవుడు మనకు ఇచ్చినాడో దానిని బట్టి దేవునికి ఏం చేయాలి? స్తుతులు, స్తోత్రాలు చెల్లించేటువంటి వారిగా మనము ఉండాలి. ఇక్కడ చూస్తున్నాం, ఇజ్రాయేలీల ప్రజలు వారు అరణ్యములో ఉన్నప్పుడు నిజముగా నా ప్రభువు వారికి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉండి నడిపిస్తూ వచ్చాడు. ఎర్ర సముద్రము ఎదురాయ, అయ్యా మోషే మమ్మల్ని తీసుకొని వచ్చినావే ఈ ఎర్ర సముద్రంలో మమ్మల్ని చంపివేయడానికా? కాదయ్యా, మీరు ఊరకే నిల్చుండండి, దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతాడు అని చెప్పిన ఊరికే ఉన్నారా? మమ్మల్ని ఇక్కడ చంపడానికి తీసుకొని వచ్చినావా? ఐగుప్తులోనే మేము ఉంటే బాగుండే, అంటే లోకంలోనే ఉంటే బాగుండే. ప్రభు కొరకు ఏదైనా ఒక శ్రమ, ప్రభు కొరకు ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి కష్టము, పరిస్థితులు ఏర్పడితే ఏమనుకుంటాము? అప్పుడే బాగుండే, ఆ పరిస్థితే బాగుండే. ఎందుకు నీకు ఈ పరిస్థితి వచ్చింది, ఈ కష్టము వచ్చింది అంటే నువ్వు తిరిగి వెనుకకు వెళ్ళమని కాదు. దీనిలో నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగినట్లయితే నీ జీవితము గొప్పగా, అనేకులకు మహిమగా, నీకు దీవెనకరంగా ఉండబోతుంది. హల్లెలూయా. చూడండి, ఎర్ర సముద్రం ఎదురాయ, మోషే వాళ్ళు బలపరిచా, సనిగినా గొనిగినా ఏది ఏమైనా కూడా మోషే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసాం. నీ చేతిలో ఏముంది అంటే కర్ర ఉందయ్యా అంటే ఎర్ర సముద్రం వైపు చాపుంది చెయ్యి అని. ఎర్ర సముద్రం వైపు చేతిని చాపుతుంది. ఏం జరిగా? పాయలుగా చేయబడి నీళ్లు ఇటువైపు అటువైపు నిలిచిపోయినాయి. సముద్రము మధ్యలో మార్గము ఏర్పాటైంది, వెళ్ళిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో యొక్క రథాలు, గుర్రాలు, ఆ సైన్యము వీరిని తిరిగి పట్టుకొని పోవడానికి వచ్చినప్పుడు తిరిగి మోషే భక్తుడు ఏం చేశా? సముద్రం వైపు తన చెయ్యిని, కర్రను చాపా. సముద్రం ఏమైపోయా? ఒకసారి గుర్తు చేసుకోండి, ఆ సముద్రమే నీకు ఎదురు కాకపోతే నీకు దేవుడు మార్గం చేసేవాడు. ఆ మార్గము గుండా వచ్చినటువంటి ఐగుప్తులు ఇక ఎన్నడూ చూడకుండా వారు ఏమి చేయబడ్డంటే అక్కడ చూస్తున్న వారు శవాలై ఒడ్డున తేలినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒక శ్రమ ఉంది అంటే దాని తర్వాత గొప్ప ఆశీర్వాదం. ఇక కనానుకే నీకు ప్రయాణం, సమృద్ధి కలిగిన దేశంలో నేను నివసింపడానికి ప్రయాణం చేయబోతున్నావు. కానీ క్రైస్తవుల మీద మన జీవితంలో కష్టాలు రాకూడదు, బాధలు కలగకూడదు, దుఃఖాలు వస్తే మనం ఏం చేస్తామంటే తిరిగి వెనుకకు చూస్తాం. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనుకకు చూడకూడదు, వెనుతిరిగినటువంటి వాడు నా రాజ్యమునకు పాత్రుడు. హల్లెలూయా. మన ఆశ ఏమై ఉండాలంటే మనము బాప్తిస్మము తీసుకునేటప్పుడు ఒక ప్రమాణం చేస్తాం. ఏమని చేస్తాము? ఏమైనా, చావైనా, మరణమైనా, ఏదైనా ఏమి వచ్చినా కూడా నేను నీ కొరకు సాక్షిగా బ్రతుకుతాను అని. హల్లెలూయా. మళ్ళీ మనం బ్రతుకుతూ ఉన్నామా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, దేవుడు మన ఆశలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన తీర్చుటకు శక్తిమంతుడు, ఆయన తీరుస్తాడు. ఈరోజు ప్రభు చెప్తూ ఉన్నాడు కదా, నీకు ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ నిశ్చయముగా అని చూస్తున్నాము. 23:18 ఏమని చూస్తున్నాము? నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ ఏమి కాదు, నీ ఆశ ఏమి కాదు, నీ ఆశ ఏమి కాదు, భంగము కాదు. ఏ విషయంలో నువ్వు ఆశ కలిగి ఉన్నావో ఆ విషయాలలో క్రీస్తు పట్ల నువ్వు ఉంచిన ఆశే కానీ, క్రీస్తు పట్ల నువ్వు ఉంచినటువంటి నిరీక్షణే కానీ వ్యర్థము కాదు, 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 కానేరదు.
హల్లెలూయా, హల్లెలూయా. కదా, చీకటి అయిన తర్వాత వెలుగు వస్తుందా రాదా? వస్తుంది కదా. అదేవిధంగా శ్రమలు వచ్చిన తర్వాత శ్రమల నుండి మనకు ఖచ్చితంగా ఏమొస్తుంది? విడుదల ఖచ్చితంగా మనకు కలుగుతుంది. హల్లెలూయా. మన జీవితంలో దుఃఖం వచ్చిన తర్వాత ఇంకా నవ్వే ఉండదా? ఖచ్చితంగా నవ్వు కలుగుతుంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, అయిపోయినప్ప నా తలరాత ఇంతే, ఇంకెప్పుడు మారతారు? మారరు. ప్రభు చెప్తున్నాడు, నీకు ముందుకు మంచి స్థితి కలుగుతుంది, మంచి పరిస్థితి కలుగుతుంది, మంచి గతి రానే వచ్చును. హల్లెలూయా. హన్నమ్మ తల్లి మనం చూస్తున్నాము, పెనిన్నా చేత ఎన్నో మాటలు పడింది. ఇంకా నా పరిస్థితి ఇంతే, యెహోవా హన్నాను గొడ్రాలుగా చేస్తాడని వాక్యం ఉంది కదా, నాకు ఇంకా గొడ్డుతనమే అనుకొని అక్కడే ఇంట్లోనే కూర్చోయిందే? లేదు. ఆశతో ఈ మాటలు ఎంతకాలం భరించాలి? సంవత్సరము ఏటేటా నేను పోతున్నాను వస్తున్నాను, కానీ ఈ సంవత్సరము నా ఆశలు తీర్చబడాలి అనేటువంటి ఒక ఆశతో దేవుని సన్నిధికి వచ్చింది. తన హృదయాన్నంతటినీ కుమ్మరించుకుంది. ప్రభువా, నా సవితి చేత నేను ఎన్నో మాటలు పడుతూ ఉన్నాను దేవా, నిందించబడుతూ ఉన్నాను, అవమానించబడుతూ ఉన్నాను, నా నిందను కొట్టివేయి తండ్రి అని ప్రభు దగ్గర తన హృదయంలో ఉన్న దుఃఖము, వేదన, ఆమె దుఃఖాక్రాంతులై తన హృదయాన్ని అంతటినీ కుమ్మరించుకుంది. అక్కడ ఏలీ భక్తుడు ఉంటూ ఉన్నాడు. ఆయన ఆమె నోరును కనిపెడుతూ, ఆమె చేసే ప్రార్థనను కనిపెడుతూ చూస్తూ, ఈమె ఇంతగా ఏడుస్తుంది, విలపిస్తుంది, రోదిస్తుంది, ఈమె ఏమైనా మత్తురాలై ఉందేమో అని. కానీ ఆమె ఆత్మలో తీవ్రమైన ఆశను కలిగి, తీవ్రతను కలిగి దేవుని సన్నిధిలో దుఃఖపడుతూ ఉంది. నాకు నువ్వు ఒక కుమారునిచ్చినట్లయితే దేవా, ఆ పిల్లవాడిని నీ సన్నిధికి నేను తీసుకొని వస్తాను, నీ సన్నిధిలో నేను మొక్కుబడిగా సమర్పించుకుంటానని. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీ భక్తుడు అంటున్నాడు, ఆమె చెప్తుంది, అయ్యా నేను మత్తురాలను కాలేదు తండ్రి, నా పరిస్థితి ఇది అని చెప్పినప్పుడు అదే ఏలీ అంటున్నాడు, నువ్వు సంతోషంగా ఇక దుఃఖముఖిగా ఉండొద్దు, నువ్వు వెళ్ళి నాటి నుండి నువ్వు భోజనము చెయ్యి, నీకు దేవుడు ఒక కుమారుని వచ్చే సంవత్సరానికి ఇస్తాడు అని. హల్లెలూయా. ఆశతో వచ్చింది, దుఃఖముతో వచ్చింది, హృదయము నిండా వేదనతో వచ్చింది, అవమానము పొంది ఇక్కడైతే అవమానము తీర్చబడుతుందని ఒక ఆశతో వచ్చింది. ఆశ భంగం అయిపోయిందా? ఆశ అడి ఆశలు అయిపోయిందా? ఏం చేయబడింది? ఆశ ఏమి చేయబడింది? ఆశ తీర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పేది ఏమంటే, మన ఆశ భంగము, మంచి గతి. ఒకసారి చెప్తామా? మన ఆశ భంగము కాదు, నాకు మంచి పరిస్థితులు, మంచి గతి, మంచి స్థితి నాకు వస్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం, నాకు చాలా అప్పులు ఉన్నాయి, ఈ అప్పులో ఇచ్చినటువంటి వారు వచ్చి నన్ను అవమానం చేస్తూ ఉన్నారు, ఏమి నా పరిస్థితి అని మనం అనుకుంటాం. ప్రభు అంటున్నాడు ఈరోజు, బిడ్డ, అప్పులతోనే నీ జీవితం ఫుల్ స్టాప్ చేయబడదు. దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను అప్పిచ్చే వ్యక్తిగా చేస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల సంతానము విడువబట్టుటయు వారి సంతానము భిక్షమెత్తుటయు నేను ఎన్నడూను చూచి ఉండ లేదు. హల్లెలూయా. యథార్థవంతుల ఇంట కలిమియు సంపదయు నివసించును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగును, వారు దాతృత్వం కలిగి
బీదలకు అప్పు ఇస్తారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం అనేకసార్లు నా పరిస్థితి ఇంతే, ఇంకా ఎక్కడున్నాయి మంచి దినాలు, ఇంకా ఎక్కడ ఉంది నా జీవితంకి ఒక వెలుగు అనేది, ఎప్పుడు నేను బాగుపడేది. ప్రభు అంటున్నాడు, ముందు గతి రానే ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కాదు. అందుకోసమే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది తెలుసా? యెహోవా మీద ఆశ పెట్టుకున్న నరుడు, చెప్పండి, యెహోవా మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నేను ధన్యుడను, నా ఆశ తీర్చబడుతుంది, నా ఆశ తీర్చబడుతుంది, నా కోరిక తీర్చబడుతుంది. యోబు భక్తుడు 6వ అధ్యాయంలో ఏమని చెప్తున్నా? ఆహా, నా కోరిక నా విన్నపము నెరవేర్చబడును గాక, నా కోరిక తీర్చబడును గా. చూడండి ఒకసారి యోబు గ్రంథంలో హల్లెలూయా. ఆహా నా విన్నపము, ఆహా నా కోరిక, నా ఆశ, నేను కోరుకున్నది, నా వాంఛ. ప్రైజ్ ది లార్డ్. కీర్తన 24 ఏమని సెలవిస్తుంది? నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు. అంటే నీతిమంతులు ఏదైతే ఆశిస్తారో, ఇంకొక వాక్యం చూస్తున్నాము 112 చివరి భాగంలో మనకి చూస్తున్నది, అక్కడ భక్తిహీనులు పండ్లు కొరుకుతారు అది ఇది అని అంతా ఉంటూ, భక్తిహీనుల ఆశ ఏమైపోతుందంట? భంగమైపోతుంది. నీతిమంతులుగా ఆశించినది ఏమి జరుగుతుందంట? నీతిమంతుల ఆశించినది ఏం జరుగుతుంది అంటే, నీతిమంతుల ఆశ ఎప్పటికీ కూడా విఫలము కాదు. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. హల్లెలూయా, హల్లెలూయా. సామెతలు 13:18 చూడండి ఒకసారి. మరొకరు 107:9 తీయండి. కీర్తన 13:18 చదవండి. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. ఏది చదువుతున్నావు నాన్న? సామెతలు 13:18. 13 ఓకే. శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును. గద్దింపులు లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. హల్లెలూయా. ఆశ తీరుట ప్రాణమునకు, అంటే ఆశ తీర్చబడము మనకు ఏమి చేయబడుతుంది అంటే, మనకు సంతోషాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు కీర్తన 107:9. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆశగల ప్రాణంను ఆయన ఏం చేసి ఉన్నాడు? ఆశగల ప్రాణాలను ఆయన ఏం చేసి ఉన్నాడు? తృప్తిపరిచి ఉన్నాడు. ఇర్మియా 31:24. ఇర్మియా గ్రంథము 31:24. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును. అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచుదును. కృషించిన వారినందరినీ నింపుదును. హల్లెలూయా. నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఆశతో నువ్వు అలసిపోయినావా? దేవుడు తృప్తిపరుస్తున్నాడు. ఆశతో నువ్వు కృషించిపోయినావా? దేవుడు నిన్ను ఏ ఆశ అయితే నువ్వు కలిగి ఉన్నావో దేవుడు ఖచ్చితంగా ఆయన తీర్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా కదా. అందుకోసమే ఆశలు పరిపరి విధాలుగా ఉంటాయి. కానీ దేవుని బిడ్డల యొక్క ఆశలు ఏ విధంగా ఉండాలి అంటే, దైవికంగా ఉండాలి. ఆ ఆశ ద్వారా నా ప్రాణానికి క్షేమము కలగాలి,
నా కుటుంబానికి క్షేమం కలగాలి, సమాజానికి క్షేమం కలగాలి, నా ఇరుగు పొరుగు వారికి క్షేమం కలగాలి, నా సంఘానికి ఏమి కలగాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. నీకు ముందుకు వచ్చే గతి చెడ్డది కాదు. నీకు ముందుకు వచ్చే గతి ఎలాంటిదంటే మంచిది. నీకు ముందుకు కలిగేటువంటి సంగతులు శ్రేష్టమైనవి. నా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఆశ గల వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడు? తృప్తిపరుస్తారు. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరచును. హల్లెలూయా. ఆ 107వ కీర్తనలో మనం చూసుకున్నట్లయితే ఆ విషయాలు ఎన్నో రాయబడి ఉంటూ ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, అందును బట్టి మనము దేని విషయంలో మనము ఆశలు కలిగి మనము జీవించాలి అంటే దేవుని సంగతి విషయంలో మనము ఆశ కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో ఎలాంటి ఆశ మనకు ఉండాలి అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి మంతులకు ఆశించినది అంటే మేలుకరమైనది, క్షేమకరమైనటువంటి ఆశలు మనకు ఉండాలి. ఎప్పుడైతే ఆ ఆశలు ఉంటాయో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన తప్పకుండా ఏం చేస్తాడంట? అందుకోసమే యెహోవా మీద ఆశ పెట్టుకొను నరుడు, యెహోవా మీద ఆశ పెట్టుకొను నరుడు, ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నీ ఆశ భంగము, నీ ఆశ భంగము. ఆశలు చూపించి లోకం ఏం చేస్తుంది? మనుషులు కూడా ఆశలు చూపించి ఏం చేస్తారు? మోసపరుస్తారు. కానీ నీవు దేవుని మీద ఆశ పెట్టుకున్నట్లయితే నువ్వు మోసపోవు. కానీ ఆశ చేత నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. సామెతలు 10:28లో మనం చూసుకున్నట్లయితే నీతిమంతుల ఆశ సంతోషాన్ని పుట్టిస్తుంది, భక్తిహీనుల ఆశ ఏమైపోతుందంటే భంగమై పోతుంది. హల్లెలూయా. ఒక భక్తుడు అంటూ ఉన్నాడు, నా ఆశ విఫలమాయెను. హెస్కేలు గ్రంథంలోనికి మనం వెళ్దాం. హెస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం చదవండి. 37:11 వచనము. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయుల అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమై పోతిమి అని అనుకొనుచున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎవరు? దేవుని ప్రజలు.
వారు ఏమని చెప్తూ ఉన్నారు ఇక్కడ? మన ఎముకలు ఎండిపోయినాయి, మన ఆశ అంతా ఏమైపోయింది? విఫలమైంది. ఇక్కడ లోయలో చూసుకున్నట్లయితే ఏమైనా ఒక నరుడు ఉన్నాడా? అన్ని చనిపోయిన పుర్రెలు ఎముకలే ఉంటూ ఉన్నాయి. కానీ వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే ఇక్కడ చూస్తున్నాము, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇజ్రాయెల్ అందరినీ సూచించుచున్నవి. వారు ఏమనుకుంటున్నారంట ఇజ్రాయేలీలు? అప్పో మా ఆశలన్నీ విఫలమైపోయినాయి, మా ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి, మేము ఏదైతే కోరుకున్నామో అది మాకు ఒక్కటి కూడా జరగలేదు, దొరకలేదు అని ఏ విధంగా అనుకుంటూ ఉన్నామో ఆ విధంగా వారు కూడా ఏమనుకుంటున్నారంటే మన ఎముకలన్నీ కూడా ఎండిపోయినాయి, ఇలా పడినాయి, మన ఆశలన్నీ కూడా విఫలమైపోయినాయి అని వారు అనుకుంటూ ఉన్నారంట. అయితే అక్కడ నా దేవుడు హెస్కేలు ప్రవక్తను లేపి మాట్లాడుతున్నాడు, నరపుత్రుడా, నువ్వు ఏం చేయాలంటే నువ్వు జీవాన్ని గురించి పలుకు, నువ్వు జీవాన్ని గురించి మాట్లాడు అని నా ప్రభువు హెస్కేలు ప్రవక్తతో ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో, ఇక్కడ మొదటి వచనం మీరు తర్వాత చదవండి, ఎండిపోయిన ఆ యొక్క ఎముకలు ఆ యొక్క లోయలోనికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అడుగుతూ ఉంటే ప్రభు అది నీకే తెలియనని హెస్కేలు అంటూ ఉన్నాడు. ఏది ఏమైతేనేమి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, దేవుని యొక్క వాక్యానికి విధేయుడై హెస్కేలు ప్రవక్త అక్కడ ఉన్నటువంటి విషయము ఏమంటే మన ఆశ విఫలమైపోయింది, ఈ లోయలో అన్నీ ఎండిపోయినాయి, మేము నశించిపోయినాం. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాము హెస్కేలు ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఒక ప్రవచన వ్యక్తి. ఏమని మాట్లాడుతుంటే ఆ లోయలోనికి వెళ్ళి లోయలో పడి ఉన్నటువంటి ఆ యొక్క ఎముకల్లో జీవం ఉందా? ఎముకల్లో ఏమైనా ఉందా? నా పుర్రె ఒకటి ఈడుంటే, నా కాలు ఎముక ఆడుంటే, చెయ్యి ఎముక ఆడుంటే, వేళ్ళు ఎముకలు ఇంకో దగ్గర ఉంటే మళ్ళీ ఎట్లా పరిస్థితి? హల్లెలూయా. అనుకుంటున్నారు ఆశలంతా విఫలమైంది. ఇంకెప్పుడు అనేక సార్లు మనం అనుకుంటాం, నేను ప్రార్థన చేస్తున్నాను, సేవకులు ప్రార్థన చేస్తున్నారు, సంఘము ప్రార్థన చేస్తుంది, విఫలమైపోయింది, సఫలమే కాలేదు, జరగలేదు. కానీ ఇక్కడ చూస్తున్నాము ఆయన నలుదిక్కులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏమనంటే జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము అని చెబుతూ ఏమని ప్రవచిస్తున్నాడు? జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, 10వ వాక్యము, జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అనుకుంటాం దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడంటే, ఏం గొప్ప కార్యం చేస్తాడు? ఇంకా అన్ని ఆస్తులన్నీ అమ్ముకునే పరిస్థితిలో వస్తే ఇంకెప్పుడు గొప్ప కార్యము అంటాం. ఇక్కడ కూడా చూస్తాము ఆశలన్నీ ఏమైపోయినాయి? విఫలమైపోయినాయి. ఏది ఏమైనా ఆశలు నీ జీవితంలో విఫలము అవుతూ ఉన్నా నీలో ఒక జీవవాక్యాన్ని నువ్వేం చేయాలంటే ఉచ్చరిస్తూ ఉండాలి. అందుకోసమే ఈ నాలుకలో ఏముంది అంటే శక్తి ఉంది. ఈ నాలుక ఏమి చేయాలంటే జీవాన్ని గూర్చి, ఆశీర్వాదాన్ని గూర్చి, మేలుకు గూర్చి, దీవెనకరమైన మాటలను మాట్లాడాలి. ఇక్కడ చూస్తున్నాం లోయలో అన్ని పడిపోయినాయి. ఆ యొక్క ఇజ్రాయెల్ వాళ్ళందరూ అనుకుంటాం మా ఆశ విఫలమైపోయింది, మేము నశించిపోయినామని. కానీ దేవుడు చెప్తున్నాడు హెస్కేలు ప్రవక్తతో, నువ్వు వెళ్ళు ఆ లోయలోనికి, నువ్వు పలుకు. హల్లెలూయా. ఎక్కెక్కడ చెల్లా చెదరైనటువంటి ఎక్కెక్కడ ఉన్నాయో నరాలు ఎముకలు కానీ తెలియదు, కానీ ఎప్పుడైతే జీవాత్మ రమ్ము అని పలికి ఊపిరి విడిచినాడు, ఎక్కడ ఉన్న ఎముకలన్నీ కూడా ఒక్క దేహముగా చేయబడి వాటి మీద నా దేవుడు మాంసమును శరీరమును పొదిగించి గుండెను పెట్టి ప్రతి అవయవాన్ని, కళ్ళు, చేతులు, ముక్కు, చెవులు ప్రతి ఒక్కటి ఒదిగించి మహాసైన్యముగా లేచి నిలబడ్డారు.
ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపజేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నాలో జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబంలోనే కానీ, నీ జీవితంలోనే కానీ పరిస్థితులు అన్నీ తారుమారు కావడం చేత నా ఆశ విఫలమైపోయింది. నేను దానిని చూస్తానో చూడను అనే ఒక అపనమ్మకంతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. అయినప్పటికీ నా ప్రభు పదే పదే నీతో మాట్లాడుతున్నాడు. ముందుకు నీకు మంచి గతి వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. కొంతమంది చెప్తారు నాకు గర్భసంచి చిన్నగా ఉందని ఒకరు చెప్పితే, ఒకరు చెప్తారు గర్భంలో అండము ఎగ్గు విడుదలైనప్పుడు దాని పర్సెంటేజు 15 m ఉండాలంట, ఆ సైజు లేదంట, అందుకే గర్భము నిలబడదని ఒకరు చెప్తే, ఫలానా ఫలానా ఫలాని ఏది చెప్పినా దేవుని వాక్యము సెలవిచ్చేది ఏమంటే మీలో గొడ్డుతనము ఉండదు. ఆడవారిలోనే కానీ మగవారిలోనే కానీ మీలో గొడ్డుతనము ఉండదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. ఈ మాటలను మీరు నమ్మండి, ఆశతో నమ్మండి. ఆశ గల ప్రతి ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరచువాడు. ఆశ గల ప్రతి ప్రాణాన్ని, నువ్వు అలసిపోయినావేమో పలు దిక్కులకు వెళ్ళి, అందుకే ప్రభు అలసి ఉన్నటువంటి వారి యొక్క ఆశను దేవుడు ఏం చేస్తాడంట, తీరుస్తాడు అని దేవుని యొక్క వాక్యంలో. అలసి ఉన్నటువంటి వారి యొక్క ఆశను దేవుడు తృప్తిపరచబోతూ ఉన్నాడు. అప్పులే కానీ, తర్వాత నీ కుటుంబంలో త్రాగుబోతులైనటువంటి వారి చేతనే కానీ, లేకపోతే కుటుంబం యొక్క పరిస్థితులు భయంకరంగా ఉన్నాయేమో, నీ కుటుంబంలో నీకు నెమ్మది శాంతి లేకోకుండా ఉందేమో, నువ్వు కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నావేమో. కానీ నా ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ ముందుకు నీకు మంచి గతి వచ్చును, నీకు ముందుకు మంచి స్థితి ఏర్పడుతుంది. నువ్వు ఎక్కడైతే అవమానం పొందినావో దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు అవమానము పొందిన చోట్లెల్లా నువ్వు కనపరచబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడైతే నిందించబడ్డావో, నువ్వు నిందకు ఎక్కడ పాలుపడ్డావో నా ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నింద పొందిన చోట్లల్లా నువ్వు ఖ్యాతిని, మంచి పేరును, ఘనతను నీకు దొరుకుతాయి అంటున్నాడు. హల్లెలూయా. ఎప్పటికీ కూడా అప్పో ఇంకా అయిపోయా నా పరిస్థితి, నా ఆశ విఫలమైపోయా, నేను అనుకోయింది జరగలేదు. అనుకోయింది జరగకపోయినా జరిగించేటువంటి దేవుడు నీలో ఉన్నాడు కదా, ఆయన మీద ఒక ఆశ పెట్టుకో. ఆయన ఖచ్చితంగా మన జీవితాలలో గొప్ప కార్యాలు, దొడ్డ కార్యాలు, ఊహించని కార్యాలు, ఊహకు అందని కార్యాలు ప్రభు మన జీవితంలో ఆయన చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందా, విఫలమవుతుందా?
దొరుకుతుంది అని చెప్పే వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్దామా? నీతిమంతులు ఆశించినది దొరుకుతుంది. ఆరోగ్యం దొరుకుతుంది, ఐశ్వర్యం దొరుకుతుంది, మంచి స్థితి దొరుకుతుంది, ఘనత దొరుకుతుంది, దీవెనలు దొరుకుతాయి, సంతానం కలుగుతుంది, ఇంకా పరీక్షలలో విజయము కలుగుతుంది, ఉద్యోగాలు జరుగుతాయి. అన్ని విషయాల్లో మన ఆశలు విఫలమవుతాయా? ఆశించినది మనకు దొరుకుతుందా? గట్టిగా హల్లెలూయా చేతులు ఊపుతూ. మన ఆశలు తీర్చబడ్డాయని ఒక్కసారి కళ్ళెదుట పెట్టుకోండి. హల్లెలూయా. నేను పేదరాలను కాదు, అప్పుల వాళ్ళు వచ్చి నన్ను అవమానం చేస్తున్నారు, వారి ఎదుట నా దేవుడు కిరీటం పెట్టి ఘనపరిచాడు. దాతృత్వం కలిగి బీదలకు ఇస్తూ ఉన్నాం. హల్లెలూయా. సంతానం లేదందుకు కృంగిపోతూ ఉన్నా కదా, నీ కళ్ళ ఎదురు పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలు కావాలి, ఆ పిల్లలందరూ నా చుట్టూ తిరుగుతున్నారు, నా చీర లాగుతున్నారు, నన్ను పట్టుకొని నేను బయటికి వెళ్తా ఉంటే వెళ్ళొద్దు మమ్మీ అని నా కాళ్ళు ఆపుతా ఉన్నారు. అది ఒకసారి ఊహించుకోండి. ఎంత సంతోషం మన హృదయాలకు. హల్లెలూయా. ఉద్యోగాలు లేదు, నిరుత్సాహంగా ఉన్నావు కదా, ఫైల్ పట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నట్లు ఊహించుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆశలు విఫలము కాదు. నా దేవుడు ఆశగల ప్రతి ప్రాణాన్ని తృప్తిపరచబోతూ ఉన్నాడు. ఇంకా నీ కుటుంబంలో నరకపు యొక్క ఆంచులలో, నరకపు యొక్క పొలిమేరల్లో ఉన్నారేమో, రక్షణ మారు మనసు పొందుకోకుండా కఠినంగా ఉంటున్నారేమో, మరొక యొక్క భాషలు వారు చుట్టుకొని ఉన్నాయేమో. ఒక్కసారి ఊహించుకోండి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని వారు దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉన్నట్లు మీరు ఊహించండి. కుటుంబాలుగా ఆగిపోయినటువంటి వ్యక్తులు, అసహించుకునేటువంటి వ్యక్తులు, నువ్వు మందిరానికి వస్తూ ఉంటే పరిపరి విధాలుగా మాట్లాడుతున్న వ్యక్తులు అందరూ కూడా నీతో కూడా, మేము కూడా దేవుని మందిరానికి నీతో కూడా వచ్చి దేవుని ఆరాధిస్తామని నీ వెంట 10 మంది వస్తూ ఉన్నట్లు ఊహించు. హల్లెలూయా. ఆశ విఫలము కాదు, ఆశను దేవుడు సఫలము చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 ఈ ఆశ అన్నీ ఎవరి మీద పెట్టుకోవాలి? ఎవరి మీద? యేసయ్య మీదనే పెట్టుకోవాలి. నరుల మీద ఆశ పెట్టుకుంటే వ్యర్థమైపోతుంది, పరిస్థితుల మీద ఆశ పెట్టుకుంటే వ్యర్థమైపోతుంది. నా ప్రభువు చెప్పేది ఏమంటే, యెహోవా మీద ఆశ పెట్టుకున్న వాడే ధన్యుడు. వాని ఆశలు ఖచ్చితంగా సంపూర్ణం చేయబడతాయి. వారి ఆశలు సంపూర్ణంగా నెరవేర్చబడేటివిగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా. 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 నువ్వు ఆశ నాకు ఇది ఉందయ్యా అని నువ్వు చెప్పకపోయినా నీ హృదయంలో ఒక వాంఛ కలిగిందనుకో, అప్పుడే దేవుడు ఆ వాంఛను తీర్చడానికి కృపా ద్వారాలను దేవుడు తెరవబోతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆయన మన విషయంలో ఎంతో ఆశలు కలిగి ఉన్నాడు. మనము ఏ విధంగా ప్రభువుకు నాకు ఇది చెయ్యాలి, ఇది చేయాలని ఆశపడుతూ ఉన్నామో, దేవుడు కూడా మన విషయంలో ఏమి కలిగి ఉన్నాడు? ఆశ కలిగి ఉంటూ ఉన్నాడు. మనం ఆశల వెంట పరిగెత్తడము కాదు, ఆశీర్వాదం వెంట పరిగెత్తడము కాదు, ఆశలను సంపూర్ణం చేసేటువంటి దేవుని వెంట, దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చినామంటే నువ్వు అడగకపోయినా అడగక మునిపే ఇచ్చే దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి, దానితో పాటు సమస్తము. భక్తిహీనులైతే ఏమి తింటామా, ఏమి త్రాగుతామా, ఏమి ధరించుకుంటామా అని చింతిస్తారు. దేవుని పిల్లలమైన మనము చింతలన్నీ తీర్చేటువంటి దేవుని చెంతకొచ్చి స్తోత్రం 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 హల్లెలూయా అని చెప్తా ఉంటే దేవుడు అద్భుతం చేయబోతూ ఉంటాడు. హల్లెలూయా. 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 కాబట్టి ప్రియులారా, ఈరోజు నా దేవుడు మన విషయంలో కూడా ఎన్నో ఆశలు గుర్చి మన మీద ఆయన పెట్టుకొని ఉన్నాడు. ప్రియులారా, మనము దేని మీద ఆశ పెట్టుకొని ఉన్నాం? ఇవే తీర్చబడాలని ఆశ ఉంది? దేవుని పైన ఏమైనా ఆశ ఉంది? దేవుని పైన ఏ విషయంలో దేవుని పైన ఆశ ఉంది? ఆమె చెప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. మందిరంలో ఉజ్జీవంగా, ఉత్సాహంగా అలాంటి భక్తుల గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నా. 43వ కీర్తన
43, 1, 2 చదవండి. దేవా ఆ, నాకు న్యాయము మైక్ లో తీర్చుము. చదువుతారమ్మా, ఒక్క నిమిషం చదువు నాయనా. దేవా ఆ. నాకు న్యాయము తీర్చుము, ఆ. భక్తి లేని జనముతో నా పక్షమున వేజమాడము. నాన్న సారీ మా 42 అనుకుంటాను. ఎస్ మా 42. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు నా ప్రాణము నా ప్రాణము ఆ. దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆ. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆ. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆ. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడెదను. నీ దేవుడు ఏమాయునోనని వారు నిత్యము నాతో అనుచుండగా. చాలు నాన్న, ఓకే అమ్మా. ఇక్కడ చూస్తుంటున్నాము, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము దేని కొరకు ఆశపడుతుందంట. 2వ వచనం చదవండి. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. జీవము గల దేవుని కొరకు జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను అని కోరహు కుమారులు ఆశ కలిగి ఉంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఆవులిచ్చే వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. అబ్బో, ఈరోజు నా దేవుడు ఒక గొప్ప ఉజ్జీవాన్ని నా కుటుంబంలో రేపబోతూ ఉన్నాడు. నాకు కూడా ఒక ఆశ ఉంది, పైన కంప్లీట్ కావాలి. సండే స్కూల్ ఈరోజు అక్కడ లేదు, వాకులు వేసినాము, బీగం వేసినాము. ఈరోజు సండే స్కూల్కి రాకూడదు అని చెప్పి పంపించినారు. నాకు చాలా బాధ అనిపించింది. సండే స్కూల్లో మనకే అయిపోతే ఎక్కడికి వెళ్ళే పని ఏముంటుంది? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకోసమే నాలో ఒక తీవ్రమైనటువంటి మంట, ఒక తీవ్రమైనటువంటి ఆశ పైన సండే స్కూల్ కంప్లీట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేయండి ఆశతో. ఆయన శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, ధనవంతుడు, దిక్కులకు ఆజ్ఞాపించి ఆయన తన ద్వారాలను దూతలను వాయువులుగా చేసుకొని ఆయన తన యొక్క సహాయాన్ని పంపులాగిన మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము కోరహు భక్తులు. ఇక్కడ చూస్తున్నాం కోరహు కుమారులు ఏ ఆశ కలిగి ఉన్నారు? నాయన అజయ్, వరుణ్ చెప్పండి, ఏ ఆశ కలిగి ఉన్నారు? వారికంట దుప్పి ఏం చేస్తుంది? జింక నీరు ఉన్నాయేమో, ఇట్లా తెరలు ఇట్లా కొంచెం మబ్బుగా ఉన్నప్పుడు వాటికి దాహం వేసినప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎండమావులు కనిపిస్తుంటే అక్కడ నీళ్ళు ఉన్నాయేమో వెళ్తూ ఉంటుంది. పరిగెత్తి పరిగెత్తి వెళ్తుంది, కానీ అక్కడ నీరు ఉండవు. అయితే ఇక్కడ దుప్పితో పోల్చారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు ఏం చేస్తుంది? నా ప్రాణము నా ప్రాణము ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడు? ఆశగల వారిని ఆయన ఏం చేస్తాడు? ఉజ్జీవింప చేస్తాడు. ఆశలను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. ఆశ భంగము కాదు. అయితే ఇక్కడ వీళ్ళకి ఏం ఆశ ఉంది? బాగా ఇప్పుడు నా మీద చాలామంది కోపం చేసుకుంటారు, నాకు తెలుసు. ఇంతవరకు మేడం బాగా చెప్పింది, అమ్మయ్య అక్కయ్య, అయితే ఇప్పుడేందప్ప ఇంత ట్విస్ట్ పెట్టేసింది. నేను పెట్టడం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. షాలు అన్ని పనులకు సమయము ఉన్నా మీరు పాడాలి, నాకు రాదు. బ్లెస్సమ్ ఎక్కడ బాయా? హల్లెలూయా. ఓకే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రాణము దేని కొరకు? డ్యూటీల కొరకు అయితే ఏం చేస్తుంది ప్రాణము? అబ్బో, క్యారల్ చేయాల, పిల్లలు స్కూల్కి వెళ్తారు, దేవుని మందిరానికి వెళ్దాం, పాటలు పాడుతూ ఉంటారు, బైబిల్ చదువుతూ ఉంటారు, పోదాం పోదాం. ఆఫీస్కి తంబు పెట్టాలా, ఐరిష్ తీసుకుంటా అన్నారు, అబ్బో వెళ్ళకపోతే మేము వెళ్ళినా లేట్గా వెళ్తే ఆ రోజంతా ఆబ్సెంటే, లీవ్ కింద వెళ్ళిపోతుంది.
ఫేస్, ముఖాన్ని తీసుకుంటారు. అన్ని పనులకు ఏముంటుంది? దేవుని మందిరానికి రావడానికి ఆలస్యం. కేటాయిస్తారు కానీ సమయానికి వస్తారా? నైట్ డ్యూటీలన్నా టయానికి పరిగెత్తుతాం, ఆఫ్టర్నూన్ డ్యూటీలన్నా పరిగెత్తుతాం. ఆఫీసర్లు కాల్ చేసినారంటే హరాబరి ఉరుకులు. అయితే మందిరానికి దేవుడు కనిపించాడు, ఆయన కృపామయుడు, ఆయన ప్రేమగల దేవుడు అని ఏం చేస్తాము? చూడండి, మీరు ఒక 3 నెలలు సమయానికి వచ్చి చూడండి, మీ యొక్క కుటుంబాలలో జరగబోయే పరిస్థితులను మీరు చూడబోతూ ఉన్నారు. అద్భుతాలను చూడబోతూ ఉన్నారు. అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు సేవకు సమయము లేదా? అన్ని పనులకు సమయము ఉన్న క్రీస్తు సేవకు సమయము లేదు. ప్రయాసపడుటకు సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా? అన్ని సమయము నీకున్నా, ప్రార్థించుటకు సమయము లేదా? ప్రశ్నించుకో సోదరా, ప్రశ్నించుకోండి, మీ హృదయాలను ప్రశ్నించుకో పరీక్షించుకోండి. సోదరి, ప్రశ్నించుకో ఓ సోదరా, పరీక్షించుకో ఓ సోదరి. అన్ని వినుటకు సమయము ఉన్న యేసు మాటకు సమయము లేదా? అన్ని వినుటకు సమయము ఉన్న యేసు మాటకు సమయము లేదా? మందితో గడిపే సమయము నీకున్నా, మందిరమునకు సమయము లేదా? మందితో గడిపే సమయము నీకున్నా, మందిరమునకు సమయము లేదా? ప్రశ్నించుకో ఓ సోదరా, ప్రశ్నించుకో ఓ సోదరి, ప్రశ్నించుకో ఓ సోదరా, పరీక్షించుకో ఓ సోదరి. దినములు చెడ్డవిగా, దినములు చెడ్డవిగా, అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. దినములు చెడ్డవిగా, అజ్ఞానము విడిచెదవా, జ్ఞానముతో బ్రతికెదవా, క్రీస్తు సాక్షిగా నిలిచెదవా. మేలుకో ఓ సోదరా, మేలుకో ఓ సోదరి, మేలుకో ఓ సోదరా, మేలుకో ఓ సోదరి, మేలుకో ఓ సోదరా, మేలుకో ఓ సోదరి. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, పరీక్షించుకో, ప్రశ్నించుకో సహోదరుడా, సహోదరి. ప్రతి దానికి సమయం ఉంటుంది, కానీ ప్రభు సేవ అన్న, ప్రభు ఆరాధన అన్న, మరి ప్రభు పనులు అన్న ఏమనుకుంటాము? టైం లేదు. ప్రార్థన చేసుకోవడానికన్నా ఏమీ లేదు, బైబిల్ చదువుకోవడానికి ఏమీ లేదు. అన్ని పనులకు ఏముందంట? అన్ని పనులకు ప్రయాసపడతాం, కానీ దేవుని పనికి సూర్యుని కింద పడేటువంటి ప్రయాసం అంతా వ్యర్థమైపోతుంది. కానీ క్రీస్తు నిమిత్తం నువ్వు పడే ప్రయాసము ఎప్పటికీ ఎన్నటికీ వ్యర్థము కాదు, 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 కానేరదు. అందుకోసమే కోరహు వారి యొక్క అన్నలదమ్మలందరినీ కూడా భూమి నెరవేర్చి మృంగేసింది. కానీ కోరహు కుమారులకు ఆశ ఎలాంటిది అంటే, వారికి నా ప్రాణము ఏమి చేయాలని వారు ఆశపడుతూ ఉన్నారు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? జీవము గల దేవుని కొరకు వారి ప్రాణము ఏం చేస్తూ ఉంది?
తృష్ణ పడుతుంది, ఆశ పడుతుంది. ఏ విధంగా ఆశ అంటే చూడండి, నా ప్రాణము దేవుని కొరకు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తుంది? నువ్వు దేవుని కొరకు ఎంత ఆశపడుతూ ఉన్నావో, దేవుని కొరకు ఎంత దప్పిక ఉందో, దేవుని కొరకు ఎంత నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో, దేవుని కొరకు ఎంతగా నువ్వు పరిగెత్తుతూ ఉన్నావో, నా దేవుడు నీ ఆశ విఫలము కాదు, నీ ఆశ భంగము కాదు, నీ ఆశ నెరవేర్చబడము నువ్వు కళ్ళారా చూస్తావు. నిన్ను గూర్చి పరులు, అన్యజనులు, నిన్ను ఎరగని వారు నీ భక్తిని చూసి వారికి ఎంత శ్రద్ధప్ప. 9 గంటలకు ఆరాధన అంటే 8:50కంతా వాళ్ళు ఉండరు, 8:45కంతా ఇంటికి తాళాలు వేసుకొని బండ్లు వేసుకొని వెళ్ళిపోతారే. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాం దేవుని యొక్క వాక్యంలో, వారి ప్రాణం అంట దేవుని కొరకు, జీవము గల దేవుని కొరకు తృష్ణకుంటుంది. నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదనా అంటూ ఉన్నారా? ఎప్పుడో ఒకసారి పోదాం, ఆరాధన 12కి అయిపోయేలోపు అనుకుంటున్నారా? హల్లెలూయా. నేనెప్పుడు వచ్చేదనా, నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిలో, నేనెప్పుడు. హల్లెలూయా. కోరహు కుమారులు మాట అంటున్నారు. మరి ఇంకొక మాట దావీదు ఏమంటున్నాడో చూసుకుందామా? 15వ కీర్తన 17వ వచనం అనుకుంటాను. 17వ కీర్తన 15వ వచనం. 17 కీర్తన 17:15. నేనైతే నీతి గలవాడనై, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో, నీ స్వరూప దర్శనముతో నా ఆశను, నా ఆశలు తీర్చుకొందును. మేల్కొంటాడా, నిద్రపోతున్నాడా? దావీదు గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆయన రాత్రి జాముల యందే పడకల మీద ఉండగానే ధ్యానం చేస్తాడంట, పడకల మీద ఉండగానే ప్రార్థన చేస్తాడంట. ఆయన చెప్తాడు, నా దేవుని సన్నిధి నాకు క్రొవ్వు మెదడు దొరికినప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుందని ఆయన సన్నిధి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాము, కోరహు కుమారులైతే నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయనకు కనబడుతాను అంటూ ఉన్నారు. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేనైతే నీతి గలవాడనై. హల్లెలూయా. దర్శనాలకు పోతూ ఉంటారు, ఆ దర్శనాలన్నీ విఫలమవుతాయేమో, కానీ యేసుక్రీస్తు యొక్క ముఖ దర్శనం చేసుకోవడానికి వచ్చిన నీ ఆశ సఫలమైపోతుంది. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసిన, నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుందు. నా ఆశ చూడండి. అందుకోసమే ఆయన దావీదు భక్తుడు, ఆయన తన జీవితంలో తన జీవితాన్ని ప్రభు కొరకు ఆ విధంగా మలుచుకున్నాడు. హల్లెలూయా. అందుకోసమే దావీదు తన జీవితంలో 7 మార్లు స్తుతిస్తూ 3 మార్లు ప్రార్థన చేస్తూ ఉండేది అలవాటు చేసుకున్నాడు, అభ్యాసం చేసుకున్నాడు. దావీదుకు తెలిసినది ఒకటే, ఆయన తన జీవితంలో ఎప్పుడు ప్రభుని స్తుతించడము, కొనియాడము, ప్రగడము, కీర్తించడము, మహిమపరచడము, గొప్ప చేయడము, ఆయనను, ఆయన ప్రభావాన్ని, ఆయన ఘనతను, ఆయన మహిమను చూడాలన్నటువంటి ఆశే దావీదుకు. హల్లెలూయా. ఆ రాజుల రాజైన దేవుని యొక్క సన్నిధిని చూడాలని ఆశపడుతూ ఉన్నాడు, మేల్కొంటూ ఉన్నాడు, స్వరూప దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి నా దేవుడు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి కృపను దేవుడు చూపించినాడు. ఆయనకు ఆశ లేదు రాజు కావాలని. తన తండ్రి మందను చక్కగా మేపుతూ కాస్తూ ఇంటికి తోలుకొని వచ్చేటువంటి వాడు, తన తండ్రి యొక్క గొర్రెల మందను.
ఆయన ఆశ అంతా ఏమంటే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభును, అద్వితీయ కుమారుడు యేసును, ఆయనను సకల ఐశ్వర్యవంతుడైన క్రీస్తును, యుగ యుగములకు తండ్రి అయిన యేసును ఆరాధించడమే తన జీవిత భాగ్యం అని ఎంచుకున్నాడు. ఆ ప్రభువును ఆ విధంగా కోరుకున్నాడు. కాబట్టి నా ప్రభువుకు కూడా నా హృదయానుసారుడైనటువంటి ఒక వ్యక్తిని నేను కనుగొన్నాను, ఆయన నేను రాజు చేయాలని ప్రభువునకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే రోజు ఇలా దేవుని దర్శనం చేసుకుంటూ దేవుని ముఖాన్ని దావీదు చూస్తున్నాడు. దావీదు ముఖమును వారి విషయంలో నా దేవుడు అనేకమైన ప్రణాళికలు ఆలోచనలు కలిగి ఖచ్చితంగా ఉంటాడు. అందుకోసం మనం ఏది పోగొట్టుకున్నా కోల్పోయినా దేవుని ముఖ దర్శనం, దేవుని యొక్క స్వరూప దర్శనం చేసుకునేది మనం మానకూడదు. మేల్కొని ఆయన దర్శనాన్ని చేసుకోవాలి. మన ఆశలు ఖచ్చితంగా తీర్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, కోరహు కుమారులు అంటున్నాడు, నేను నా దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన యొక్క ముఖమును సన్నిధిని నేను ఎప్పుడు చూస్తాను అని. ప్రియులారా, నిజంగా మనకు అలాంటి ఆశ ఉన్నట్లయితే భూమి మీద నిజముగా నీవు నేను మనము చాలా ధన్యులం. హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధిని నిర్లక్ష్యం చేసినట్లయితే మనకంటే దౌర్భాగ్యులు ఉండరు. మళ్ళీ మనం దౌర్భాగ్యులం అవుదామా, ధన్యులం అవుదామా? హల్లెలూయా. మన యొక్క భక్తి క్రమాన్ని చూసినటువంటి అన్యులు, వీరు ఇంత భక్తి చేయడానికి కారణం ఏమి? ఒకసారి నేను కూడా వారితో కూడా వెళ్ళాలని మన చెంగు పట్టుకొని 10 మంది వస్తారు. నువ్వు క్రమమైన భక్తిని చేయగలిగినట్లయితే, ఆయన స్వరూప దర్శనం నువ్వు చేయగలిగినట్లయితే, ఆయన సన్నిధికి నువ్వు క్రమంగా తృష్ణతో, ఆశతో, ఆసక్తితో రాగలిగినట్లయితే, హల్లెలూయా. వచ్చే వారం మనం చూసుకుందాము ఆశ, అత్యాశ, హల్లెలూయా. వీటిని గురించి మనము ధ్యానము చేద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనకు ఏదో ఒక చిన్న ఆశ కాదు, దేవుని సన్నిధిలో మనకు ప్రభువుని చూడాలని మిగుల ఆశతో మనము రావాలి, మిగుల ఆసక్తితో మనము రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయంలో భక్తుల జీవితంలో వాళ్ళు యుద్ధాలు వచ్చినప్పుడు మందిరానికే వచ్చినారు, సంతానం లేనప్పుడు మందిరానికే వచ్చినారు, అప్పులు ఎక్కువైనప్పుడు మందిరానికే వచ్చినారు, చెరసాలలో భక్తులు వేయబడినప్పుడు సంఘస్థులందరూ కూడా మందిరంలోనే కూడుకొని ప్రార్థన చేస్తారు. చెరసాలలో వేయబడినటువంటి వారు కూడా చెరసాలను మందిరముగా చేసుకొని ఆరాధనలు చేస్తారు. నిజంగా వారి యొక్క ఆశలు విఫలమైనాయా, సఫలమైనాయా? హల్లెలూయా. ప్రార్థనకు జీవముంది. అందుకోసమే సమూయేలు భక్తుడు అంటున్నాడు, ప్రార్థన చేయకపోవటయే పాపం. అందుకోసమే దేవుని యొక్క సన్నిధిని ఎన్ని ఉన్నా ఏమి ఉన్నా మనము ప్రభు దినాన్ని మనము అర్ధము రోజే ప్రభుకి ఇచ్చేది. మనం ఆ సగము రోజును ఘనముగా మనము ప్రభుని ఘనపరుద్దాం, ఘనముగా దేవుని ఆరాధిద్దాం. మన ప్రాణాత్మ దేహ శరీరాలతో ప్రభు యొక్క సన్నిధికి ఉరికెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయన సన్నిధిని, ఆయన ముఖ దర్శనాన్ని చేసుకోవడానికి పరిగెత్తి ఆయన దర్శనం చేసుకునడానికి మనము ఆశతో వచ్చినప్పుడు మన ఆశలన్నీ సంపూర్ణం చేయబడతాయి, మన ఆశలన్నీ తీర్చబడతాయి, మన కోరికలన్నీ తీర్చబడతాయి. ఆయన సిద్ధింపజేసేటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా. మనిషి జీవితంలో ఆశలు తీరే వరకు ఒక ప్రయాణము, ఆశలు తీరిన తర్వాత మరొక. కానీ దేవుని భక్తులు, దేవుడు మనల్ని హెచ్చించిన కొలది మనము అంత వినయ మనస్కులై, దీన మనస్కులై తగ్గించుకుంటూ దేవుణ్ణి అంత గొప్పగా ఆరాధిస్తున్నప్పుడు ఇంతే ఆశీర్వాదము కాదు, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప ఆశీర్వాదాలను మన జీవితంలో మన సంఘ బిడ్డలు చూడబోతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుడి లేఖన భాగాలను దీవించునుగాక.